దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, మీరు వద్దు అనుకుంటున్న స్త్రీ మీ జీవితంలోకి వస్తుంది. మీ జాతకమే మారిపోతుంది. ఇప్పటి నుంచి కూడా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఊహించని మార్పులు మీరు అయితే చూడబోతున్నారు. ఈ స్త్రీ మీ జీవితంలోకి రావడంతోనే ఇదంతా జరుగుతుందని మీకు ఎరుక అవుతుంది. కానీ అసలు ఏం జరగబోతుంది? ఆ స్త్రీ మీ జీవితంలోకి రావడం రీత్యా కలగబోయేది శుభమా అశుభమా అంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో ఎంతో మంది స్త్రీమూర్తులు ఉంటారు. వారు వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదపూరితమైనటువంటి మంచి మంచి పరిస్థితులను కలగజేస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి కూడాను ఒక్కో స్త్రీ వలన వీరికి ఇబ్బందులు అయితే కలుగుతాయి. మనము భూమి మీదకు వస్తూనే ఎన్నో రకాలైనటువంటి బంధాలను కలుపుకొని వస్తూ ఉంటాము. కుంభరాశి వారి జాతకులు, మీ కన్న తల్లి మిమ్మల్ని నవమాసాలు కని పెంచి పోషించింది. అలాగే తోడబుట్టిన మీ యొక్క తోబుట్టువులు కూడాను మీకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు. కానీ మీ జీవితంలోకి కొత్తగా వచ్చిన బంధాల విషయంలోనే జాగ్రత్తగా ఉండండి. అందులోన్న స్త్రీ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలోకి వస్తున్న ఈ స్త్రీ మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఊహించని నరక యాతనకు గురి చేసే మార్పులను తీసుకురాబోతుంది. ఇది ఏది మీ చేతుల్లో ఉండదు. అయితే ఆ స్త్రీ విషయంలో జాగ్రత్త వహించడం మాత్రమే మీ వంతు అవుతుంది. ఆ స్త్రీ ఆలోచనలతో ఏకీభవించద్దు. ఆ స్త్రీ ఏది చెప్పినా కూడాను మీ జీవిత భాగస్వామే కావచ్చు, లేకపోతే గనక నూతనంగా మీ జీవితంలోకి రాబోతున్నటువంటి స్త్రీ కూడా కావచ్చును, పరిచయస్కులు కావచ్చును, లేకపోతే గనక అపరిచితులు కావచ్చును, స్నేహితులు కూడా కావచ్చును. మీ జాతకంలో మాత్రము కొత్త స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది. మీరు వద్దు అనుకున్న మాటి మాటికి మీ దగ్గరకు వస్తుంది. మీరు వద్దు అనుకుంటున్న ఆ యొక్క స్త్రీ యొక్క సలహా మీకు చెబుతూనే ఉంటుంది. మీరు పట్టించుకోకపోయినా తను మీతోనే ఎక్కువగా సమయం గడపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అటువంటి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ సొంత నిర్ణయాలు మీకు చాలా వరకు లాభసాటిగా ఉంటాయి. బయట వ్యక్తుల యొక్క సలహా సూచనలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి. కుంభరాశి వారి జాతకులకు సొంతంగానే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ స్త్రీ మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటుంది. ఏమరపాటుగా ఉన్నారంటే ఇక అంతే సంగతులు. ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బందులకు గురి చేస్తుంది. అదే తన లక్ష్యము. తన అవసరాలు తీర్చుకోవడం కోసం మిమ్మల్ని ఎంత దాకా అయినా తీసుకొని వెళ్ళగలదు. కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. మీ జాతకంలో అయితే ఇలాగే కనిపిస్తుంది. ఇది జ్యోతిష పండితుల మాట. కావున స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ పదే పదే చెప్పడం జరుగుతుంది. లేకపోతే మీ జీవితం అంతా కూడా తలక్రిందులు అయిపోతుంది. ఈ పరిస్థితి నుండి బయటపడాలి అంటే గనక మీరు చేయవలసిన దేవత ఆరాధన విషయానికి వస్తే గనక హనుమాన్ చాలీసా పఠన పారాయణం గావించండి, లేదా హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. హనుమంతునికి మనము సింధూరపు రంగు పువ్వులను సమర్పించుకోవాలి. ఆ తర్వాత కాస్తంతసేపు అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసా పఠన పారాయణం గావించండి. ఒక కొబ్బరికాయ టెంకాయను తీసుకోండి. అంటే పీచు మొత్తం తీసేసింది కాకుండా పీచు ఉన్న కొబ్బరికాయను తీసుకోండి. అందులోన మనము ఆంజనేయ స్వామి పాదాలకు ఉన్నటువంటి సింధూరాన్ని తీసి ఆ కొబ్బరికాయ మొత్తం పట్టించాలి. ఆ తర్వాత సింధూరపు దారం అక్కడ దొరుకుతుందండి దేవాలయంలో. ఆ యొక్క దారాన్ని 3 చుట్లు కొబ్బరికాయకు చుట్టండి. ఆ తర్వాత ఆ కొబ్బరికాయను తీసుకుని మీ ఇంటికి వచ్చేయండి. మీ ఇంట్లో ఎక్కడైతే మీరు నిద్రిస్తారో ఎక్కువగా నిద్రించేటటువంటి ప్రదేశమైన బెడ్రూమ్ వద్దకు రండి. ఒక మూలగా ఒక చిన్న గోతిని తీయండి. ఆ గోతిలో ఈ టెంకాయను పెట్టేసి మరలా ఆ గోతిని కప్పేయండి. ఇలా చేస్తే గనక చెడు పరిస్థితులు కలగవు. ఇలా చేస్తే గనక ఏదైనా చెడు శక్తి మీ మీద పని చేయాలి అనుకుంటున్నా, ఎవరైనా చెడు ప్రయోగాలు చేయాలి
చేయించిన లేదా బ్లాక్ మ్యాజిక్ మీ ఇంట ఒంట్లో ఉన్నా కూడాను తొలగిపోతుంది, పరిస్థితి బాగుంటుంది. హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయడం మాత్రం నిత్యం మరువవద్దు, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.